12:20 అవుతుంది టైము. ఇందాక 11:30 అప్పుడు ఈ లాస్ట్ ఒక 1 ½ డే నేను కంప్లీట్‌గా బయట ఉండి కొంత బిజీగా ఉండి సోషల్ మీడియా కూడా చూడలేదు. కానీ ఇందాక 11 నుంచి ఇప్పటి వరకు నేను కంప్లీట్‌గా ఈ న్యూస్ ఛానెల్స్ అన్నీ చూసి, ఈ చెప్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో చెప్పలేని బాధ అండ్ కోపంతో ఆ ఎమోషన్‌లో ఉండి ఈరోజు ఖచ్చితంగా ఈ టైంలో కనీసం నా సైడ్ నుంచి నేను గొంతు విప్పాలి అనే వీడియో మాత్రమే ఇది. మనందరికీ తెలుసు టెర్రరిస్టులు 28 మంది టూరిస్టులను చంపేశారు. ఇక్కడ నాకు అర్థం కాని ఒక్క పాయింట్ ఏంటి అంటే, టెర్రరిస్టులు టూరిస్టులని చంపేది. ఇండియన్ ఆర్మీ దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పోరాడాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చేతిలో వెపన్స్ లేని ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి అందులో ఐడీ కార్డ్స్ చూసి మతాలో, కులాలో వీటిని బేస్ చేసుకొని మనిషిని ఎందుకు చంపడం? ఈరోజు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఖాదర్ ముస్లిం, నేను హిందూ, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ క్రిస్టియన్. అంటే ఇలా చూసి ఇలా ఇండియాలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మమ్మల్ని కొట్టుకోమంటున్నారా? పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఇండియనే. ఈరోజు అన్ని దాడులు వేరు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసేది ఒక స్ట్రాటజిక్‌గా చేసే ఒక దాడి. కానీ ఇండియన్స్ అమాయకులు కాదు. మీరు వేసే వలలో పడ్డానికి మేము అమాయకులం కాదు. ఇక్కడ ఆ 28 మంది చనిపోయారు, చంపేశారని విన్న వెంటనే ఒక చిన్న పాయింట్, మన అమ్మో, నాన్నో, అక్కో, చెల్లో లేకపోతే నువ్వో నేనో ఆ 20 మందిలో చనిపోయి ఉంటే మనది కాదు కదా, ఎక్కడో కదా కాశ్మీర్లో జరిగింది అని చెప్పి నీ దగ్గరున్న నీ చుట్టుపక్కల వాళ్ళ ముందు కూడా నువ్వు గొంతెత్తలేకపోతే నిజంగా ఇండియన్గా పుట్టి ఏదో తప్పు చేస్తున్నావు. అంటే ఈరోజు నా పాయింట్ ఏంటి అంటే, ఇక్కడి నుంచి మన సైడ్ నుంచి ఏం సపోర్ట్ ఇస్తున్నాం ఇండియాకి? కనీసం ఒక ట్వీట్, కనీసం ఒక పోస్ట్, కనీసం ఒక వీడియో. ఈ 3 minutes వీడియోలు నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి, మై డియర్, నువ్వు నేను ఇండియన్, కాశ్మీర్ మనది. ఖచ్చితంగా ఈ టైంలో మనం వాయిస్ రైజ్ చేయకపోతే ఇంటికొచ్చి మన పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి అలానే చంపేస్తారు. ఆలోచించు. మళ్ళీ ఇంకొకసారి మన స్వతంత్రాన్ని ఇంకొకరికి ఇవ్వడానికి నువ్వు నేను రెడీగా లేవు. జై హింద్.